హలో గైస్, టుడే వీఆర్ లర్నింగ్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ అసలు డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ప్రోగ్రాంలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో చెప్పడానికి డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. ఇమాజిన్ ఒక వాటర్ బాటిల్లో రైస్ని స్టోర్ చేయగలమా? లేదు, వాటర్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. లంచ్ బాక్స్లో ఫుడ్ని, పెన్లో ఇంక్ని, ఫోటో ఫ్రేమ్లో ఫోటోని మాత్రమే స్టోర్ చేసుకోగలం. అలాగే జావాలో డేటాని స్టోర్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవాళ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే జావా మనకు ప్రీడిఫైన్డ్గా ఇచ్చే బేసిక్ డేటా టైప్స్. ఇవి వాల్యూస్ని డైరెక్ట్గా స్టోర్ చేసుకుంటాయి. మెమరీ సైజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 7 టైప్స్. ఫస్ట్, బైట్. ఇది 1 బైట్ ఆఫ్ మెమరీని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దీని రేంజ్ -128 టు 127. షార్ట్. ఇది 2 బైట్స్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. ఇంట్. జావాలో ఎక్కువగా నంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది 4 బైట్స్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. లాంగ్. ఇది చాలా పెద్ద నంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని స్టోరేజ్ కెపాసిటీ 8 బైట్స్. ఫ్లోట్. ఇది డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, కానీ యాక్యురసీ తక్కువ. చివరికి కంపల్సరీ ఎఫ్ పెట్టాలి. దీని స్టోరేజ్ కెపాసిటీ 4 బైట్స్. డబుల్. ఇది డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 8 బైట్స్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. జావా డెసిమల్ వాల్యూస్ని డిఫాల్ట్గా డబుల్గా ట్రీట్ చేస్తుంది. క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఒక క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. బూలియన్. ఇది 1 బైట్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. దీని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్కి యూజ్ చేస్తాం, అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.